అవినీతికి అడ్డాగా ప్రజాప్రతినిధుల రియల్టర్స్ నికేష్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు చెంచల్గూడ జైలుకు తరలింపు, నేడు ఏసీబీ కస్టడీలోకి. అయితే ఎవరైతే ఏఈ నికేష్ ఉన్నారో పూర్తిగా సార్ ఏం చేసిండే సార్ కావాల్సింది ఈ బఫర్ జోన్లు ఏ చెరువుల ప్రాంతాలు ఉంటాయి అక్కడికంటే పూర్తిగా ఎన్ఓసి ఇవ్వాలంటే సారు మంచిగా అంటే ఇప్పుడు ఒక అందమైన ఇల్లు కట్టుకోవాలి, చెరువు పక్కన ఇల్లు కట్టుకోవాలంటే దానికి ఎన్ఓసి కంపల్సరీ ఉండాలి. ఏది చెరువు యొక్క యూనివర్సిటీ ఉండాలి, అంటే దాని ఇరిగేషన్ శాఖ యొక్క యూనివర్సిటీ తీసుకున్నప్పుడు ఏమైంది అంటే ఈ సార్ ఏం చేసినాడు అంటే నీకు ఎన్ఓసి ఇస్తాం, మరి నాకేంటి నువ్వు ఇల్లు కట్టుకుంటూ సంతోషంగా ఉంటావు, మరి నన్ను కూడా సంతోషంగా ఉంచుకోవాలి కదా, నేనేం చేయాలని అడిగిండు. అడుగుతా అప్పుడు సార్ నేను ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటానా, ఇంత పెద్ద బంగ్లా కట్టుకుంటానా, మరి నాతో పాటుగా మీరు కూడా హ్యాపీ ఉండాలంటే మీకు ఇక్కడ ఏం కావాలి సార్ అన్నాడు. అట్లా సార్ ఏం చేసినట్టే కొన్ని చోట్ల స్థలాలు, కొన్ని చోట్ల ఫామ్ హౌసులు, కొన్ని చోట్ల అక్రమాస్తులు గుర్తించి మినిమం 150 కోట్ల నుంచి 200 కోట్లకు సంపాదించుకొని